హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, ఇది పొటాటో, స్వీట్ పొటాటో అండి. నేను నారు పోసుకున్నాను కదా, అదే దుంపలు పెట్టానండి. అయితే ఇదిగో నారు వచ్చింది. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది నారండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొమ్మలు కటింగ్ చేసుకుని మనం నాటుకోవాలి. నేను ఇప్పుడు నాటుకుంటున్నానండి. ఇదిగోనండి, ఈ గ్రో బ్యాగ్లో నేను రెడీ చేసుకున్నాను. ఇంకా చామగడ్డ నుండి తీసేసి మళ్ళీ నేను కౌడింగ్ మ్యాంగ్యూర్ అన్నీ కలుపుకున్నాను. మొత్తం SIFM సాల్ట్, యాప్ పిండి అన్నీ వేసానండి ఇందులోని. మొత్తం అన్నీ కూడా వేసి ఇదే గ్రో బ్యాగ్ పాతది ఉందండి, ఇంకా కదపకుండా మొత్తం మట్టి అంతా తీసేసి మళ్ళీ పోసేసి అనమాట. పోసేసి ఇప్పుడు నేను ఇందులోని స్వీట్ పొటాటో నారు నాటుకుంటున్నాను అనమాట. ఇదిగోనండి, ఇవి కట్ చేసుకుందాం. ఇంత ముక్కలు కట్ చేసుకుని మనం ఇలా గుచ్చేసుకోవాలండి. గుచ్చుకుంటే బాగా వస్తాయి అన్నమాట. రెడీ చేసుకున్నాం. ఇలాగ ఈ కొమ్మలన్నీ కట్ చేసుకున్నామండి. సరేనా, ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని చూపిస్తాం. ఇదిగోనండి, నేను ఇలాగ అన్నీ కట్ చేసేసుకున్నాను. కొమ్మలో ఇదిగో కట్ చేసేసుకుని ఇలాగా ఇంకొంత కొమ్మలు ఉంచుకున్నానండి. ఇంకొంత కొమ్మలు ఉంచుకుని ఇలాగా ఇంతే ఇలా నాటేసుకున్నాను. ఇవి బాగా బతుకుతాయండి. ఇవి అందరూ కొమ్మలే నాటుతారు అన్నమాట. ఇంతేనండి, నాటేసుకున్నాం. సరిపోతాయండి ఇలాగా. ఇంకా ఎక్కువే నాటాను నేను కూడా, అక్కర్లేదు అసలు. ఒక 5-6 నాటితే సరిపోతుందండి. దాని వేరంటా వచ్చేస్తుంది కదా, సరిపోతుంది అసలు. కానీ నేను ఎక్కువే నాటాను, బతకాలి కదండి. నేను ఫస్ట్ టైం వేస్తున్నానండి ఇవి. మరి ఎలాగా హార్వెస్ట్ ఏంటి అన్నది నాకైతే పూర్తిగా తెలియదు. ఇది 3 months అండి దీని వ్యాలిడ్ వచ్చి. ఒక 1 month 40 days ఏమో ఈ నారు రావటానికి వస్తుందండి. ఒక 3 months ఏమో ఇది హార్వెస్ట్లకి తయారయ్యేసరికి ఒక 3 months 90 రోజులు పంట అండి. అది ఇది కలిపి ఒక 120 రోజులైతే ఖచ్చితంగా, 130 రోజులైతే ఖచ్చితంగా, నారుతో సహా కలుపుకుంటే 150 రోజులైతే ఖచ్చితంగా పడుతుందండి దీని పంట. సరేనండి, మరి ఇది ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. ఇది కూడా ఫుల్ ఎండ్లో ఉండాలండి. వాటర్ ఫుల్గా చేసేయకూడదు. బంగాళదుంపల టైపులోని ఇది కూడానండి, పొటాటో టైప్లోని స్వీట్ పొటాటో కూడా ఫుల్గా చేసేయకూడదండి వాటర్. అలాగని మొత్తం డ్రై కాకుండా, అలా అని మొత్తం ఎక్కువ కాకుండా సరిపడి పోసుకోవాలన్నమాట. సరేనా, చూసారండి, ఇది 1 month అయిందండి మనం పెట్టుకున్నాం కదా ఇందులోని. మరి ఇప్పుడు చూడండి ఎంత గుబురుగా, ఎంత బాగా వచ్చేసిందో చూసారా. ఇది చాలా ఫాస్ట్గా ఎదిగిపోతుందండి ఈ స్వీట్ పొటాటో అయితేని. నేనైతే పెట్టుకున్నప్పుడు 1 month దాటేసిందండి. చాలా బాగా వచ్చింది. ఇది వర్షాకాలంలో మనం నారు పోసుకోవాలండి, శీతాకాలంలో నాటుకోవాలండి, ఎండాకాలం వచ్చేసరికి హార్వెస్ట్ చేసేయాలన్నమాట. ఇదిగో చూసారు, ఈ పక్కన ఉన్న గ్రో బ్యాగుల్లో అల్లం ఉండేది. అల్లం హార్వెస్ట్ చేసేసాక ఖాళీగా ఉంది, అందులోకి పాకేసి ఇది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అందులోకి మొత్తం అంతా దొడ్డంతా కూడా పాకేస్తుంది. అది ఇది ఒక మొక్క తెచ్చి పెట్టుకుంటే చాలు మనం. చూసారు కదా, మరి ఇది చాలా ఈజీ అండి పెంచుకుంటాం కూడా. మరి దీని హార్వెస్ట్ అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇంత మటుకైతే ఈ వీడియో లెంత్ అయిపోతుందని తీయలేదు. హార్వెస్ట్ మళ్ళీ చూపిస్తానండి నేను మీకు. సరేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందన్నమాట. సరేనా, చూస్తూ ఆనందించండి. ఉంటానండి, బాయ్ అండి.